అది నోరు చూడు ఎలా తీసిందో. అడుగుతుంది అంటే అలా డాన్స్ అవుతుంది. హలో అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా ఫ్రమ్ కోనసీమ. సో రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్ అయితే మేము వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది, నేను ఇంకా ప్రియాంక. సో మా ఒక్కరిని పంపరు కదా, ఇద్దరిని పంపరు కాబట్టి ఇంకా మాతోటే ఆంటీ కూడా వచ్చారనమాట, ప్రియాంక వాళ్ళ మదర్. సో ముగ్గురం కలిసి అయితే వైజాగ్ వెళ్ళిపోయాము. ట్రైన్లో వెళ్ళాము. జర్నీ అయితే తెలియకుండానే 4 అవర్స్లో ఈజీగా అయిపోయింది. అండ్ రీచ్ అయిన తర్వాత మేము రూమ్లోనే మా లగేజ్ అంతా వదిలిపెట్టేసి మాకున్న కొంచెం టైంని యూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ టైం వచ్చాం వైజాగ్. అందుకే ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఆర్కే బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మేము వెళ్ళేసరికి ఇలా కొంచెం చీకటి అవుతూ ఉంది. అప్పటికే చాలా మంది జనాలు ఉన్నారు. సో వైజాగ్ రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ ఈ రకంగా ఫ్రెండ్తో కలిసి వస్తా అని అనుకోలేదు. సో వచ్చి బీచ్లో కొంతసేపు అలా ఎంజాయ్ చేసామన్నమాట. మాకున్న టైంకి కనీసం ఒక 1 అవర్ కూడా అక్కడ ఉండడానికి అవ్వలేదు. జస్ట్ ఒక 30 మినిట్స్ ఉండి ఉంటాము. కష్టంగా ఉంది. ఏంటి ఎత్తున్నాను పెడతానులేవే. సో బీచ్లో చాలాసేపు నడిచిన తర్వాత ఇంకా ఫుల్ ఆకలేసింది అనమాట. స్నాక్స్ ఏమైనా దొరుకుతాయా అని చూస్తే అక్కడ బజ్జీ మిక్స్చర్ తప్ప ఇంకేదీ లేదు. ఇంకా అదే తీసుకొని తిన్నాం అనమాట. కొంచెం అయితే కారం ఎక్కువ ఉంది అందులో. అండ్ నెక్స్ట్ బీచ్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక పెద్ద టెంపుల్ అయితే ఉంది. నాకు ఆ టెంపుల్ పేరు అయితే గుర్తులేదు. సో ఇంకా ప్రియాంక ఆంటీ వెళ్ళి అక్కడ ప్రే చేసుకున్నారనమాట. నాకు ఫుల్ కాలు నొప్పులు వచ్చేసి నేను అలా కూర్చున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఆ వర్క్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మాకు టైం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈవినింగ్ 5కి మాకు ట్రైన్. సో ఈ గ్యాప్లో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి జూకి అయితే వెళ్ళాము. సో ఇందిరాగాంధీ జూ అయితే ఉంటుంది కదా, జూ పార్క్, అక్కడ దానికైతే వెళ్ళామన్నమాట. సో లోపల ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఏంటి ప్రతిదీ కూడా నేను వీడియో తీసాను, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎస్, అవి చేద్దాం. అక్కడ దేనికి దానికి రూట్ మ్యాప్ ఇచ్చేసాడు కదా, ఇక్కడ ఇచ్చాడు మ్యాప్. ఏమేమి ఉంటాయి? హిప్పో, స్లాత్ బేర్, టైగర్, నేను అటు సైడ్ ఏమున్నాయి? బర్డ్స్ కి సంబంధించినవి అన్ని అటు సైడ్ ఉన్నాయి. సరదాగా కాదు, ఇంపార్టెంట్ పని మీద వచ్చాము. అండ్ ఎలాగో వచ్చాం కాబట్టి ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ వచ్చామన్నమాట. జస్ట్ ఇప్పుడే మీకు 1 by 1 యానిమల్స్, బర్డ్స్ అన్నీ చూపిస్తా. చూడండి, ఇక్కడైతే బర్డ్ బీక్స్ అంట. ఇదిగోండి, ఈ బర్డే ఎగ్జాక్ట్గా అక్కడ వాటర్లో ఉంది. టికెట్ ఎంత తీసుకున్నాడే మనకి? 70. ప్రియాంక, నేను, ఆంటీ ఫస్ట్ చూస్తాము, తర్వాత బ్లాక్ వైట్ అంట. ఆపరేషన్ ఇక్కడ రైనోసర్ ఉంటుంది, రైనో ఉంటుంది. మరి లోపల ఉందో లేదో? ఉందా? అవి ఏంటి అంత పెద్దగా ఉన్నాయి? జూమ్ చేస్తాను. దాని ముక్కు చూడెంత ఉందో. ఎన్ని కొంగలే కనిపిస్తున్నాయి కదా మీకు.
అన్ని కొంగలే వైట్ కలర్లో. హలో అవి ఏంటి ఆస్ట్రిచ్ కాదా? థర్డ్ దానికి వెళ్తున్నాము. ప్రియాంక బ్లాగింగ్. నేనైతే ఒకటి కూడా ఇంకా చూడలేదు. రైనోసర్ బోట్ పెట్టేది నాకు లేదు. వీర్యం అంటే నడ్డానికి ఓపిక లేదు. బట్ ట్రై చేస్తా. ఎలా అయినా మొత్తం నడిచేసి కాలు వాసిపోవాలి. కాకి నల్లగా ఉంటుంది. ఇదిగోండి ప్లాంట్ సైంటిఫిక్ నేమ్, దాని కామన్ నేమ్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసారనమాట. ఇవన్నీ మాకు బాటనీలో ఉండేవి. వెయిట్ వెళ్ళిపోకే. నా కాలు చాలా నొప్పి వస్తుంది. ఏంటో అర్థం కాదు పాదం. సరదాగా టైం ఉంటే రావచ్చు, మళ్ళీ హడావిడిగా అయితే ఎవరు రాకండి. లాస్ట్ మినిట్ ప్లాన్స్ అన్నీ మాకు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంతే, ప్రీ ప్లానింగ్ ఏం ఉండదు. వావ్, ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చాం. రెండు ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒకటి డ్యాన్స్ వేస్తుంది, చూపిస్తాను మీకు. అది చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుంది, సూపర్. అదేంటి అలా డ్యాన్స్ వేస్తుంది? స్టెప్ ట్రైనింగ్ ఇది చిన్నగా ఉంది, అది పెద్దగా ఉంది. సో ఈ జూలో ఉడతలకంటూ సెపరేట్ ప్లేస్ ఏం లేదు. అవి ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ ఇలా తిరిగేసి వెళ్ళిపోయింది బయట. హేమాపురం కోనసీమ ఛానల్లో ఎక్కువ కనిపిస్తున్నాను. అది మన లెవెల్. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీప్రియ తప్పకుండా చేస్తారు. వైట్ కార్స్ చెప్పు. చాలా అలసిపోయి ఉన్నాం, అయినా సరే వచ్చి ఎంజాయ్కి పని. ఇక్కడ జూ అంతా తిరగంగానే 70 రూపీస్ టికెట్ పెడితే చూడండి మొత్తం ఖాళీ ప్లేస్. మాకు ఎక్కడ మా కోనసీమ వస్తే ఫ్రీగానే చూపించేస్తాం మేము. సో ఇప్పుడు వచ్చేసాం మంకీస్ దగ్గరికి. ఒకటి మకాకా ములాటా, ఇంకొకటి సేమ్ రెండు, ఒకటి తెలుగులో అండ్ ఇంకొకటి ఇంగ్లీష్లో ఇచ్చారు. పాపం అంత దీనంగా చూస్తుందో. హేమ ఫుడ్ పెట్టైనా అయితే లేదు ఇక్కడ. కానీ ఇక్కడ కనిపించట్లేదే. ఎందుకు తీసుకున్నారు 70 రూపీస్? అసలు ఏం లేదు. అసలు అక్కడ ఇదో పార్క్ చూసామే. మంకీస్ ఎవరికి కావాలి? ఏమైనా నడిచి వెళ్తే దగ్గర ఇంకో పార్క్. అసలు మనం బర్డ్స్ వదిలేసాం, నెమలీలు అటు సైడ్ ఇలా వెళ్ళిపోతామా? లేదా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయి యూటర్న్ తీసుకుందాం. చూడాలి ఇంకేమైనా కనిపిస్తాం. ప్రజెంట్ అయితే మాకు ఉత్తి బోట్స్ తప్ప ఇంకేం కనిపించలేదు. ఈ పాప తప్పిపోయి వచ్చేసింది. వేరే ఏమంటారు స్పీసెస్ ఏమో. చూడ్డానికి అయితే ఇలా గ్లాస్లో ఉంది. అదేంటి అంత చిన్నగా ఉంది? సో ఇంకొక టైప్ ఆఫ్ మంకీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ, బ్లాక్ కలర్లో. మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ మంకీస్. అన్ని మంకీసే ఉన్నాయి. ఎందుకు మంకీస్ చూస్తే 70 రూపాయలు పెట్టుకున్నా. మదర్ అండ్ డాటర్ మంకీ, ఫాదర్ మంకీ. అనుకోవాలి రాయిలాగా హేమ దగ్గరికి. హైనా అంట, హైనా. ఎందుకు తిరుగుతుంది? పట్టుకో చూసిందా అది? అడుగుతుంది. అది వెళ్తుందా బద్దకమా? అయ్యో, ఎవరైనా తెచ్చేవాళ్ళేమో ఇప్పుడు దానికి. ఫీల్ అవుతుంది. తీసుకో. A few moments later. చూడు, ఎంత స్టైల్ దానికి.
రూతా హౌస్, అది హౌస్. ఎంతమంది వెయిటింగ్ చూడడానికి. A few moments later. బాగుంది. వైట్ ఇదిగో వచ్చిందండి, ఎక్కండి. క్యూట్. ఏ ఎక్కుతుంది అమ్మా. సైడ్ భలే ఉంది లొకేషన్. అది నోరు చూడు ఎలా తీసిందో. పడుకుంది. ఓకే, అలాగే ఉంది. సో ఇప్పుడు మేము జిరాఫీస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. అయిపోయింది అనుకున్నాము, ఇంకా వస్తానే ఉన్నాయి. కాళ్ళేం నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంకా జిరాఫీస్ ఒకటి చూసేసి రిటర్న్ అయిపోతాం. ఇప్పటికే స్టార్టింగ్ మంకీసే అని తిట్టుకున్నాం కానీ పర్వాలేదు, బాగానే ఉంది. చాలా రకాలు ఉన్నాయి. బర్డ్స్ చూసాము, పులి, ఇంకా సింహం చూసాం కానీ వీడియో క్లిక్ అవ్వలేదు. ఎందుకంటే అది పడుకుంది. దాని బద్ధకం నాకులాగే. సో ఇప్పుడు జిరాఫీ చూడడానికి వెళ్తున్నాం. ఎస్, ఇటువైపు వెళ్తే జిరాఫీ వస్తుంది. ముందు ప్రియాంక వస్తుంది, తర్వాత జిరాఫీ వస్తుంది. అమ్మాయి ఏంటి అంత దూరం నడాలి ఇప్పుడు? అమ్మాయి ఏ నాకు కాలు వాసిపోతే. వావ్, కార్లో ఏం చెప్తారా? ఇది పరిస్థితి మాకు ఫైనల్గా అలసిపోయింది. కరెక్ట్గా సన్సెట్ అయ్యేసరికి మా ప్రయాణం ముగుస్తూ ఉంది, కంప్లీట్ అవుతా ఉంది. వెనకాల వ్యూ సూపర్ ఉంది. ఫ్రంట్ వ్యూ. ఇది మేము సో ఇది వీడియో చివరికి చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.